వేజండ్లపురములోని శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు గారు లోకరీతిని గూర్చి మహత్తరంగా రచించగా శ్రీ గురు ప్రబోధ పద్యరత్నాకరం గ్రంథంలోని 453 పద్యాలలోని 223 పద్యరత్నాలలోని లోకరీతిని తెలియజేస్తున్న 25వ భాగము 181 నుండి 187 పద్యరత్నాలను కూర్పు చేసి ప్రవచిస్తున్నది భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారి దాసుడు వ్యాఖ్యాన వాచస్పతి బ్రహ్మశ్రీ ప్రభాకర స్వామి, హైదరాబాద్. ఆర్తితోడ ఉన్న అరులకునైనను సేవ చేయవలయు శిష్టరీతి. ఆర్తితోడ ఉన్న అరులకునైనను సేవ చేయవలయు శిష్టరీతి. శ్రేష్టమగుచు వెలుగు సేవయనడు జ్యోతి. శ్రేష్టమగుచు వెలుగు సేవయనుడు జ్యోతి. కాళికాంబతనయ కనుము కృష్ణ. బాధల్లో ఉన్న శత్రువులకైనా మంచి పద్ధతిలో సేవ చేయాలి. సేవ అనే జ్యోతి గొప్పగా వెలుగుతుంది. లోకంలో అందరిలోనూ మంచితనం ఉంటుంది. తాత్కాలికమైన ఉద్రేకాల వలన, మాట పట్టింపుల వలన శత్రుత్వాలు ఏర్పడతాయి. శత్రుత్వాలు ఏర్పడిన తర్వాత ఆలోచనలో చాలా మార్పు వస్తుంది. మిగతా వారితో మంచిగానే ప్రవర్తిస్తున్నా ప్రత్యర్థుల విషయానికి వచ్చేసరికి ఒకరికొకరు శుభం జరగాలి అని కోరుకోరు. కసి వల్ల ఎదుటివారి నాశనాన్నే కోరుకుంటారు. శత్రువులు నశించిపోవాలి అని వీరి భావన. అలా ఆలోచించటం కూడా ఒక విధమైన రాక్షస ప్రవృత్తి. కీడు చేసిన వారికి కూడా మంచి జరగాలి అని ఆశించటం మానవత్వం. శత్రువుని అంతం చేయటం సరైన పద్ధతి కాదు. శత్రుత్వాన్ని నశింపచేయటానికి అవకాశాన్ని వెతుక్కోవాలి. ఈ సందర్భంలో మహాత్మా గాంధీ ఎప్పుడూ చెప్పేవారు, హేట్ ద సిన్ బట్ నాట్ ది సిన్నర్. పాపాన్ని ద్వేషించు, పాపిని కాదు. అలాగే శత్రుత్వాన్ని ద్వేషించు, శత్రువుని కాదు. అతడు తప్పు పని చేశాడు కాబట్టి ఆ చేసిన పని సరైనది కాదు, దానిని మనం ద్వేషిస్తున్నాం. వ్యక్తి మంచివాడే, ఏదో పొరపాటును చేశాడు. ఈ సూక్ష్మగ్రాహితనంతో, ఈ అవగాహనతో వ్యక్తులు చెరించటం ఈనాడు రాను 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 తగ్గిపోతూ ఉంది. చూడండి, బద్ధశత్రు ఎవరో ఏదో ప్రమాదంలో చిక్కుకొని మన కంటబడ్డాడు. ఈ రోజుతో వీడి పని అయిపోయిందిలే, వీడి పీడ వదిలిపోతుందిలే అని అతన్ని అలాగే వదిలివేసి పెడతాం మహాపాపం. అతను నీకు అయుష్యుడే కావచ్చు, శత్రువే కావచ్చు. ఆపదలో ఉన్నప్పుడు అతడు కేవలం శత్రువు మాత్రమే కాదు. బాధలో సహాయాన్ని అర్థిస్తున్న ఒక వ్యక్తి, ఒక అసహాయుడు. ఆ క్షణంలో అందుబాటులో ఉన్నవారు అతనికి సహాయం చేసి సమయానికి అవసరమైన చికిత్స చేయటమో లేదు సహాయాన్ని అందించడం ద్వారా నిండు ప్రాణాన్ని నిలబెట్టాలి. కోపాలు తాపాలు తాత్కాలికం. ఒక ప్రాణం మీద ఆధారపడి ఎంతోమంది జీవిస్తూ ఉంటారు. మనం సమయానికి చేసే మంచి పని వల్ల జీవితాంతం వారు కృతజ్ఞతాభావంతోనే ఉంటారు. ఒక ప్రాణం నిలబెట్టగలుగుతాం. మనకి ఒక కథ చెప్తారు. అంగుళీకుడు అని అతను, ఆయన కనిపించిన వాళ్ళని కనిపించినట్టుగా చావగొడుతూ ఉండేవాడు. ఎంతమందిని చంపాను అనేదానికి గుర్తుగా వాడి చిటికెన వేలిని తీసుకుని ఒక గొలుసులాగా చుట్టుకుని మెడలో వేసుకుంటూ ఉండేవాడు. బుద్ధదేవుడు వెళుతూ ఉన్నాడు. వీళ్ళని అడ్డగించారు, శిష్యులతో సహా వెళుతున్న వారిని. వాళ్ళ దగ్గర ఏమీ దొరకలేదు. ఏమీ లేకుండా ఎందుకు వచ్చారయ్యా, మీ దగ్గర కట్టుబట్టలు కూడా సరిగ్గా లేవు, అయినా సరే ఎవడో ఒకరిని చావగొట్టాలి, నేను అంగుళీకుడిని అంటారు నన్ను అందరూ, కాబట్టి వేలు భూమికి నేను మెళ్ళో కట్టుకోవాలి అంటాడు. బుద్ధుడు శాంతంగా, ఆత్మజ్ఞాని గనక, ఆత్మానుసంధానం పొందినటువంటి తండ్రి గనక చెబుతాడు, నాయన మంచిది, సంతోషం, చంపుదుగానిలే, ఎంతమందిని కావాలంటే అందరినీ చంపుదుగాని, అయితే ఒక్క పని చేయదు, పచ్చడి చెట్లుంది కదా, ఈ చెట్టు ఇంత పెద్ద ఆకుంది,
ఈ పెద్ద చెట్టుకున్న ఈ ఆకు నువ్వు తుంచగలవా అని. హోష్, దాందే ఉందండి, చెట్టు మొత్తాన్ని నరికొదలు వారేస్తే కావాలంటే అని పుట్టుకున్న ఆకును తుంపేశాడు. అంతే, ఆ ఆకు నుంచి జిగురో కొద్దిగా రసం లాంటిది వచ్చింది. గర్వంగా చూపించాడు, ఏముందండి ఇదో పెద్ద పని నాకు. సంతోషం నాయన, చాలా మంచి పని చేశావు. మరి తుంచడం తుంచేశావు, కొంచెం ఈ ఆకుని దానికి అతికించేసి యథావిధిగా అది ఎలా పచ్చగా ఉన్నదో చైతన్యంగా ఉందో అలా చెయ్యం. ఇదేం మళ్ళీ బతుకుతుందా? ఒక తుంచడం అంటే తుంచేశాము, దాన్ని అతికిస్తే ఉంటుందా? చెట్టుకు తెంపేసి నాకు ఎక్కడ ఉంటుంది? ఏం తెలివి లేకుండా ఏం చెబుతున్నావు? అదేమిటి నాయన, తుంచింది నువ్వే కదా, మరి తుంచడం నీ అధికారంలో ఉంది, నీ శక్తిలో ఉంది. మరి దాన్ని ఆకుని అంటించి పచ్చగా ఎప్పటిలాగా చేసే పని కూడా, ఆ శక్తి కూడా నీకుండాలి కదా. అంతే, అతను ఆలోచనలో పడ్డాడు, బుర్ర గోక్కున్నాడు ఒక్క క్షణం. అప్పుడు నెమ్మదిగా జ్ఞానబోధ చేశాడు. ఆయన సృష్టిలో దేన్ని కూడా నశింపు చేసేటటువంటి శక్తి చాలా మందికి ఉంటుంది, కానీ నశింప చేయటంలో కాదు. జిందగీ కా సౌందర్య జోడునేమే హోతా హై, తోడ్నేమే నహి అంటారు. జీవితంలో సౌందర్యము కేవలం వాళ్ళని చంపేస్తాం మూలానో, తుంచేస్తాం మూలానో, పొడి చేస్తాం మూలానో కాదు. ఒకవేళ నీకు ఆ శక్తి ఉంటే పొడి చేసిన వారిని, చంపేసిన వారిని, తుంచేసిన వారిని తిరిగి యథాపూర్వ స్థితిలో నిలపగలిగే స్థితిలో ఉన్నప్పుడే నీ గొప్పతనం ఉంటుంది తప్ప, లేకపోతే నువ్వు సమాజం దృష్టిలో, పరమాత్మ దృష్టిలో దోషివే నాయనా అని నెమ్మదిగా చెప్పి వారి హస్తమస్తక సంయోగంతో జ్ఞానాన్ని కలిగించాడు. అలాగే మనం ఆ క్షణంలో వాడి కర్మకు వాడు వదిలేసాం, చేయగలిగిన సమర్థత ఉండి కూడా శత్రుత్వము అనే భావం పెట్టుకున్నాం. ఒకసారి పోయిన తర్వాత ఆ మనిషిని నువ్వు బతికించగలుగుతావా? ఆ పోగొట్టుకున్నటువంటి ప్రాణాన్ని తీసుకురాగలుగుతావా? ఇది ప్రతి వాళ్ళు ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. అట్లాంటి జ్ఞానం గనక మనుషుల్లో కలిగితే ఈ పెద్దలు, సంస్కర్తలు, మహనీయులు, లేకపోతే యోగులు, పీఠాధిపతులు, నాయకులు, అధికారులు తాము ఆ జ్ఞానాన్ని పొంది అలాంటి జ్ఞానాన్ని వ్యాపింపచేసినట్లయితే సంసారం, ప్రపంచం అంతా కూడా శాంతియుతంగా ఉంటుంది. అప్పుడు మాత్రమే నిజమైనటువంటి ఆనందం ఉంటుంది. అలా కాకుండా ఈ నేరాలు, ఘోరాలు మరిన్నిసార్లు చూపించవలసిన అవసరం వస్తూ ఉంటుంది. ఇవాళ రోజున చూస్తున్నాం మనం టీవీలో రకరకాల నేరాలని, ఘోరాల్ని, వాటిని కూడా విజ్ఞానం కోసరం కాకుండానో, లేకపోతే రక్షణ కోసరం కాకుండా కేవలం వ్యాపార ప్రకటనల కోసం, కార్యక్రమాల కోసం చూపిస్తూ ఉన్నాయి బుల్లితెరలు, దూరదర్శన్లు. తద్వారా కొత్తగా ఎలా చంపాలి, ఎలా చేయాలి అనే కొత్త ఆలోచనలు ప్రేరేపిస్తున్నాయి తప్ప సమాజాన్ని శాంతియుతంగా నిలిపేందుకు సహకరిస్తున్నాయా అన్న విషయాన్ని ఆలోచించవలసిన అవసరం ఉంది. కనుక సమయానికి మనం చేసే మంచి పని వల్ల జీవితాంతం వాళ్ళు కృతజ్ఞతాభావంతో ఉంటారు. శత్రువై ఉండి కూడా ఆపదలో ఆదుకొని తన ప్రాణాల్ని కాపాడినందుకు సిగ్గుపడి చేతులు జోడించి ఆర్ద్రతతో నమస్కరిస్తాడు. అంటే శత్రుత్వాన్ని మర్చిపోవటానికి ఇలాంటి సంఘటనలు జరగాలని ఉద్దేశం కాదు. శత్రువు అని భావించక బాధలలో ఉన్నప్పుడు తగిన సహాయం, సేవ మనస్ఫూర్తిగా చెయ్యాలి. ఆ సేవలు దుష్ట ఆలోచనల్ని కొంతవరకు ప్రభావితం చేస్తాయి, తుడిచివేస్తాయి. మానసిక పరివర్తన వచ్చి తను కూడా ఇతరులకు ఏదైనా సేవలు చేస్తే దేవుడు తనని చల్లగా చూస్తాడు అనే భావన మనసులో కలుగుతుంది. సేవ అనేది ఒక జ్యోతి లాంటిది. అది నిరంతరం గొప్పగా వెలుగుతూనే ఉంటుంది, వెలుగుతూనే ఉండాలి. దానిని మనం వెలిగించేందుకు దోహదం చేస్తూనే ఉండాలి అంటూ గురుదేవులు పూజ్య శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు పై పద్యంలో తెలియచేశారు. తల్లిదండ్రులిచ్చు ధనమునాశించుచు కొట్టి తిట్టి కూల్చు కొడుకు కంటే, తల్లిదండ్రులిచ్చు ధనమునాశించుచు కొట్టి తిట్టు కూల్చు కొడుకు కంటే, కొట్టి తిట్టి కూల్చు కొడుకు కంటే పట్టి సేవ చేయు పాలేరు ఘనుడౌను కాళికాంబతనయా కనుము కృష్ణ. తల్లిదండ్రుల దగ్గర డబ్బుని ఆశిస్తూ వారు డబ్బిస్తున్నా ఇంకా కావాలని పీడించే కొడుకు కంటే వారికి సేవలు చేసే పాలేరే అంటే సేవకుడే గొప్పవాడు అని.
పెద్దవాళ్లు తమ శ్రమనంతా ధారపోసి పైసా పైసా కూడబెట్టి విలాసాల్ని విందుల్ని డబ్బులు ఖర్చు చేయక పొదుపును పాటిస్తూ భవిష్యత్తులో తమ పిల్లలు తమలాగా కష్టపడకుండా డబ్బుకు ఇబ్బంది లేకుండా సంతోషంగా బతకాలి అని జాగ్రత్త పడతారు. తల్లిదండ్రులు ఏ సంకల్పంతో డబ్బును కూడబెడతారో ఆ సంకల్పం నెరవేరుతుంది, కానీ ఫలితం మాత్రం వ్యతిరేకంగా ఉంటుంది. పిల్లలు కష్టపడకూడదని సంతోషంగా బతకాలనుకుని సంపాదించి దాచిపెట్టారు కనుక వారికి పుట్టిన సంతానాన్ని చిన్నప్పటి నుంచి ఏ పని పాట నేర్పించక పిల్లలు కష్టపడి చేయవలసింది ఏమీ లేదు గనక తిని కూర్చున్నా తరగనంత ఆస్తి ఉంది అంటూ చాలా గొప్పలు చెప్పుకుంటూ పిల్లల ముందే మురిసిపోతారు. ఆ మాటలు పిల్లల బుర్రల్లో నాటుకుపోతాయి. దాంతో పిల్లలు తిని తిరగటానికే ప్రాధాన్యత ఇస్తారు. మొదట్లో తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు హోదాకి తగిన ఖర్చులు చేస్తున్నారులే అనుకుంటారు. విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేసే వాళ్ళకి మిత్రులు కూడా అలాంటి వారే తోడై చెడు వ్యసనాలు చెడు స్నేహాలు మొదలు పెడతారు. వాటికి డబ్బు తల్లిదండ్రులు ఇచ్చేవి చాలు, ఇంకా కావాలి అని తల్లిదండ్రుల మీద ఒత్తిడి పెంచుతారు. తర్వాతి క్రమంలో దౌర్జన్యం చేస్తారు. తల్లిదండ్రులు అప్పుడు గమనిస్తారు ఏమి జరుగుతోందో. అప్పటికే పిల్లలు డబ్బు కోసం ఆస్తి పంపకాల కోసం తల్లిదండ్రులను కొట్టి హింసించే స్థాయికి వస్తారు. కొన్ని సందర్భాల్లో ప్రాణాలు తీయటానికి కూడా వెనుకాడరు. డబ్బు అవసరం ఎంత నీచానికైనా దిగజారేటట్లయినా చేస్తుంది. తల్లిదండ్రుల తదనంతరం ఆ ఆస్తులన్నీ తమకే సంక్రమిస్తాయి అని తెలిసినా అంతవరకు ఆగలేరు. అందుకోసం డబ్బు కోసం తల్లిదండ్రుల్ని హింసల పాలు చేస్తారు. కానీ తల్లిదండ్రుల దగ్గరే సేవలు చేస్తూ ఉండే పాలేరు మాత్రం డబ్బుకు విలువనీయక మానవతా దృక్పథంతో యజమానికి సేవకుణ్ణి అనే భావంతో సేవలు చేస్తూ వారి గౌరవాన్ని కాపాడుతూ ఉంటారు. అవసర సమయాల్లో కన్న సంతానానికంటే కూడా ఎక్కువగా ఆదుకుంటారు. అందువల్ల తల్లి తండ్రి అనే మమకారం లేకుండా డబ్బు కోసం పీడించే కొడుకుల కంటే నెల జీతం తింటూ విశ్వాసంతో సేవ చేసే సేవకుడే గొప్ప మనసు కలిగి ఉంటాడు, అతడే ఉన్నతుడు అని గురుదేవులు పూజ్య శ్రీ 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 వెంకట కాళీకృష్ణ వారు పై పద్యంలో తెలియచేశారు. కులములెన్నియున్న గుణములు వేరైన చదువు నేర్వవచ్చు సర్వజనులు. కులములెన్ని ఉన్న గుణములు వేరైన చదువు నేర్వవచ్చు సర్వజనులు. విద్య నేర్చుటకును భేద భావములేలా. విద్య నేర్చుటకును భేద భావములేల కళికాంబతనయ కనుము కృష్ణ. ఏ కులానికి చెందిన వారైనా ఎలాంటి గుణం కలిగిన వారైనా చదువు నేర్చుకోవచ్చు. విద్యాభ్యాస విషయంలో ఎలాంటి భేదభావాలకు అవకాశం లేదు, అవకాశం ఉండకూడదు, అవకాశాలు కల్పించకూడదు. భేదభావపు అవకాశాలు. చదువు అనేది ఒక తపస్సు, అది ఒక వరం. తపస్సును ఎవరైనా చేయొచ్చు. తపస్సు చేసి ఫలితంగా వరాన్ని కూడా పొందొచ్చు. దానికి అర్హతలు ఏమీ లేదు. వరం పొందటానికి మాత్రం తపస్సు చేసిన అర్హత కావాలి. అదేవిధంగా చదువుకోవటానికి మనిషి అయి ఉంటే చాలు. అంతేగాని ఏ కుల ధృవీకరణలకు సంబంధించిన అర్హతలు అక్కర్లేదు. చదువుకోవాలి అనే ఆలోచన, పట్టుదల, సాధించాలి అనే గుణం ఉంటే చాలు. చదువు ప్రత్యేకించి నేటి ఆధునిక చదువులు అపర విద్యలకు సంబంధించినవి కావు. చదువుకుంటే జ్ఞానం వస్తుంది. జ్ఞానం ధైర్యంగా బతకటానికి ఉపకరిస్తుంది. అలాగే ఆ జ్ఞానం వల్ల క్వాలిఫికేషన్ వస్తుంది, అంటే పట్టా వస్తుంది, సర్టిఫికేట్ వస్తుంది. దాంతో మనకున్న సౌకర్యాన్ని వినియోగించి ఎక్కడొక్కడ ఉద్యోగం వస్తుంది. బ్రతుకు సాగేందుకు ఆకారం ఆస్కారం లభిస్తుంది. అయితే పూర్వకాలంలో
విద్యాభ్యాసం అనేది రాజులకి, ధనవంతులకి, పెద్దవాళ్ళకి మాత్రమే సాధ్యమయ్యేది. ఎందుకంటే విద్యాలయాలు సుదూర ప్రాంతాల్లో ఒకటో అరో ఉండేవి. ధనవంతుల బిడ్డలు మాత్రమే అంత దూరం వెళ్ళి విద్య నేర్చుకోగలిగేవాళ్ళు. కనుక విద్య అనేది అందరికీ అందని వస్తువుగా ఉండేది. కొద్దిమంది మాత్రం చదువుకుని వచ్చేవాళ్ళు. ఆ తర్వాత వారు ఉన్నత స్థితిలో ఉండేవారు. వ్యవసాయం ఎక్కువగా చేసుకునేవాళ్ళు. అందుకనే భారతదేశం మొదటి నుంచి కూడా వ్యావసాయిక దేశంగా, గ్రామాలు ఉన్నటువంటి దేశంగా ఉండేది. కనుక విద్యాభ్యాసాలకి అవకాశాలు తక్కువ ఉండేవి. ఇప్పుడు మరి స్వాతంత్రం వచ్చిన తర్వాత చాలా వరకు మారిపోయింది. ఆ రోజుల్లో విద్యాలయాల్లో వర్ణ వివక్షత కూడా ఎక్కువగా ఉండేది. కొద్దిమంది మాత్రమే గురుపీఠాల్లో కానీ విద్యాలయాల్లో కానీ చదవటానికి అర్హతను కలిగి ఉండేవాళ్ళు. అది ఆనాటి సామాజిక పరిస్థితి కావచ్చు, ఆ ప్రభుత్వాల పనితీరు కావచ్చు, మానసిక ఆలోచన విధానం కావచ్చు. కానీ ఇప్పుడు విద్యా విధానంలో మార్పులు వచ్చాయి. ధనవంతులు పోయారు, రాజ్యాలు పోయాయి, రోజులు మారాయి. జనమంతా విద్యావంతులు కావాలని వారి కోసం ప్రత్యేక విద్యాలయాలు ఏర్పాట్లు కావించబడ్డాయి. ఆ పరంపర సాగుతూ ఇప్పటి వరకు ఉంది. కాకపోతే అప్పుడు చదువుకుంటూ ఉండేవాళ్ళం, ఇప్పుడు చదువుకుంటూ ఉన్నాం. ఇదే తేడా. ఏ మూల భావంతో అందరూ చదువుకోవాలి, అందరూ విద్యావంతులు కావాలి అన్న మౌలిక సూత్రం కొంతవరకు ఫలించినా కూడా విద్య సరైనటువంటి విద్య లభించట్లేదు. విద్య వినయ సంపన్నుని చేయట్లేదు. వినయ సంపన్నత్వం ధర్మాచరణని అందించటం లేదు. ధర్మాచరణ లేని జీవితం భ్రష్టుపడుతూ ఉంది. అందుకనే ఇన్ని ఘోరాలు, నేరాలు మనం చూసే పరిస్థితి వచ్చింది. కనుక ఒకటి మూలభావం, అందరూ చదువుకోవాలి, చదువుకునేందుకు అందరికీ అవకాశాలు ఉండాలి, అందులో ఏ విచక్షణ ఉండకూడదు అనేది ప్రభుత్వ ధ్యేయంగా ఉంది. అది చాలా వరకు పాటించబడుతూ ఉంది. కనుకనే ఇప్పుడు ప్రతి ఒక్కరికి విద్య తప్పనిసరి అయ్యింది. ఆఖరికి అంధులకి, మూగవాళ్ళకి కూడా ప్రత్యేక పద్ధతుల ద్వారా విద్యలు నేర్పించే అవకాశం వస్తూ ఉంది. కాకపోతే దీంట్లో కొంచెం మళ్ళీ గమనించుకోవాల్సి, ఇందాక చెప్పినట్టుగా ప్రజ్ఞ లేకున్నా, మార్కులు రాకున్నా పై చదువులకు అవకాశం ఉంది, ఉద్యోగానికి అర్హత ఉంది. దానివల్ల ఏం జరుగుతోందో అంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, క్వాలిటీ ఆఫ్ లైఫ్, క్వాలిటీ ఆఫ్ సొసైటీ అని చెప్తారు. అంటే ఆ ప్రజ్ఞాభరితమైనటువంటి చదువు, ప్రజ్ఞాయుతమైనటువంటి జీవనము, లేకపోతే ఆ అర్హతోచితమైనటువంటి ఉద్యోగ అవస్థలు కొంతవరకు మార్పులు చెందాయని చెప్పుకోక తప్పదు. విద్య ఎవరైనా నేర్చుకోవచ్చు. ఆసక్తి కలిగిన వాళ్ళు అందరూ నేర్చుకోవాలి. దేవుడి దృష్టిలో, ప్రత్యేకించి ఇప్పుడు మనం చట్టం దృష్టిలో అందరూ సమానులే. కనుక ప్రతి ఒక్కరూ విద్యను అభ్యసించవచ్చు. కాకపోతే సర్వజనులు సత్యం, ధర్మం, జ్ఞానంతో కూడిన జీవన విద్యల్ని నేర్చుకుంటే సమాజం మళ్ళీ వేదకాలం నాటి ఔన్నత్యాన్ని నిలుపుకుంటుంది. ఆ రామరాజ్యం అనబడే పాతకాలపు ప్రతిష్ట మనకి వస్తుంది. ఈ సత్యం, ధర్మం, జ్ఞానంతో కూడినటువంటి విద్య అంతే తప్ప ఎంసెట్, ఈసెట్, బీటెక్, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ, లేకపోతే ఎంబీబీఎస్, ఎంఎస్ ఇవి క్వాలిఫికేషన్ విద్యలో మాత్రమే కాకుండా వాటితో పాటు వాటితో అంతర్గతంగా సత్యం, ధర్మం, జ్ఞానం అనేటటువంటివి అది సర్వకాల జనీన గుణాలు. కనుక ఆ గుణయుతమైనటువంటి విద్య కావాలి. అప్పుడే సమాజం సర్వతోముఖాభివృద్ధి చెందుతుంది అని పై పద్యంలో శ్రీ 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 వెంకట కాళీకృష్ణుల వారి భావాన్ని వ్యక్తం చేస్తున్నాం. సూక్ష్మమర్మములను సూటిగా ఎరుగుచు సర్వజీవులకును సహకరింప, సూక్ష్మమర్మములను సూటిగా నెరుగుచు సర్వజీవులకును సహకరింప, స్వర్గమోక్షములకు స్వారి చేయవచ్చు, స్వర్గమోక్షములకు స్వారి చేయవచ్చు. కాళికాంబతనయ కనుము కృష్ణ, కాళికాంబ తనయ కనుము కృష్ణ.
అత్యంత రహస్యమైన సృష్టిలోని విషయాలను గురించి తెలుసుకుని అందరికీ సహకరిస్తూ ఉంటే స్వర్గం మోక్షం వాటంతటవే పరిగెత్తుకుంటూ వస్తాయి. ప్రకృతిలో ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. కొన్ని మానవుడికి ఉపయోగిస్తాయి, కొన్ని అపకారం చేస్తాయి, మరికొన్ని విధ్వంసాలను సృష్టిస్తాయి. మానవుడు వాటి ఫలితాలను మాత్రమే అనుభవిస్తాడు, అంతేగాని అవి ఎందుకు ఎలా జరుగుతున్నాయని గాని అంతకుముందు ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి, అవి సంభవిస్తున్నాయి అనే గూఢ విషయాల గురించి తెలుసుకోలేడు. అలాంటివి జరిగే ముందే తెలుసుకోగలిగితే, అలాంటి జ్ఞానాన్ని పొందగలిగితే లోకానికి చాలా మేలు జరుగుతుంది. భూకంపాలు, సముద్రంలోని బడబాగ్ని వెలికి వచ్చి ఉప్పెన లాంటి భీభత్సాలు ఏర్పడటం మొదలైనవి వచ్చిన తర్వాత మాత్రమే వాటి తీవ్రతా స్థాయిల్ని గుర్తించగలుగుతున్నాం. ప్రకృతిలో ఏదైనా జరగబోతోంది అంటే దానికి సంబంధించిన విపత్కర పరిస్థితుల సూచనలు ముందుగానే ఏదో ఒక రూపంలో ప్రతిఫలిస్తాయి. వాతావరణంలో, గాలిలో, ఆకాశంలో, పక్షుల ప్రవర్తనలో, జంతువుల ప్రవర్తనలో అసంకల్పిత మార్పులు చోటు చేసుకుంటాయి. కొన్ని విషయాలు ఆధునిక శాస్త్రానికి అందవు, మరికొన్ని మూఢనమ్మకాలంటారు. ఏ నమ్మకాన్ని మనం కాదనకూడదు, కానీ వాటిలోని సూక్ష్మమైన అంశాలను పరిశీలించగలగ తెలివి, జ్ఞానం ఉన్నప్పుడు ప్రకృతిలో కలిగే ఏ మార్పు జరగబోయే దేన్ని సూచిస్తోంది అనేది తెలుస్తుంది. అందువల్ల లోకంలో జీవులను రక్షించటానికి ముందుగానే ప్రణాళికల్ని సిద్ధం చేసుకోవటానికి వీలు కలుగుతుంది. ప్రతి విషయానికి సంబంధించిన మర్మాలను తెలుసుకోవటం అవసరం. పై విషయాలను కాకుండా వాటిలో నిగూఢంగా ఉన్న అంశాలను తెలుసుకునే ప్రయత్నం చేయాలి. సూక్ష్మాన్ని తెలుసుకోగలిగిన వారే మోక్షాన్ని పొందగలుగుతారు. సూక్ష్మగ్రాహి అయి సర్వజీవులకు సహకరిస్తూ సేవాభావాన్ని ప్రదర్శిస్తే వారికి తప్పక స్వర్గ సౌఖ్యాలు ప్రాప్తిస్తాయి. మోక్షం కోసం ఎదురు చూడనక్కర్లేదు, అవి ఎదురొచ్చి స్వాగతం పలుకుతాయి అని శ్రీ గురుదేవులు వెంకట కాళీకృష్ణుల వారు పై పద్యంలో తెలియచేశారు. ప్రేమ మనసుకెప్పుడు పేదరికము లేదు, ప్రేమ మనసుకెప్పుడు పేదరికము లేదు, హార్తిలోన ఉండ హార్తి మలిపి ఆదుకొన్నవాడే అమర సన్నిభుడౌను, ఆదుకొన్నవాడే అమర సన్నిభుడౌను. ప్రేమ మనసుకెప్పుడు పేదరికము లేదు, ఆర్తిలోన ఉండ ఆదుకొనుచూ, ఆర్తిలోన ఉండ ఆర్తి మలిపి ఆదుకొన్నవాడే అమర సన్నిభుడౌను. కాళికాంబ తనయ కనుము కృష్ణ. ప్రేమతో ఉన్న మనసుకి పేదరికం ఉండదు. ఆ మనసు ఉన్నతంగానే ఉంటుంది. అవసరంలో ఉన్నవారిని ఆదుకుంటుంది. బాధలలో ఉన్నవారిని ఆదుకున్నవారే లోకంలో దైవంతో సమానంగా భావించబడతారు. ప్రేమతో నిండిన మనసు ఉన్నతంగా ఉంటుంది. వారికి సంకుచిత తత్వం ఉండదు. ఎదటివారు బాధపడుతుంటే వారి మనసు కూడా ఆర్ద్రమవుతుంది. తెలిసిన వారైనా తెలియని వారైనా పరుల బాధ కలచివేస్తుంది. వారి బాధ చూస్తున్నంతసేపు వీరి గొంతు గద్గదమైపోతుంది. అలాగే ఎదటివారు ఆనందంగా ఉన్నా, ఆనందకర దృశ్యాలను చూసినా వీరి మనసు కూడా ఉల్లాసంగా మారిపోతుంది. కంటి ఎదురుకుండా కనిపించే సంఘటనలు ఎలాంటివైనా అనుగుణంగా స్పందించి ఆ అనుభూతుల్ని వీరు కూడా పొందుతారు. అందుచే వీరు పరోపకార భావంతోనే ఉంటారు. ఆకలితో బాధపడుతున్న వాళ్ళు ఎదురుకుండా ఉంటే వీరింక భోజనం కూడా చేయలేరు. ఆకలితో ఉన్న వాళ్ళకి కాస్త భోజనమో ఫండో ఫలమో ఇచ్చిన తర్వాత మాత్రమే భోజనం చేయటానికి
వీరి మనసు అంగీకరిస్తుంది. ప్రేమించే మనసుకి పేదరికం అనేది ఏమీ ఉండదు. అవసరమైతే తాను తినేదానిలో సగమైనా పెట్టి సంతోషిస్తారు. తాను పేదవాడినని సగం భోజనం ఇతరులకు పెట్టేస్తే తన ఆకలి తీరదు అని ఆలోచించరు. ఆకలి కొన్నవాడికి కొంచెమైనా భోజనం పెట్టగలిగాను అనే తృప్తితో వారి కడుపు నిండిపోతుంది. ప్రేమించే మనసు ప్రతిఫలాన్ని కోరదు. సహజంగా ఎవరికైనా ఏదైనా చెయ్యాలి అనే భావనే ఉంటుంది. అంతా సమభావమే ఉంటుంది. అక్కడ ప్రేమతత్వం వెల్లివిరుస్తుంది. అందరికీ అండగా ఉంటుంది. ఆపదల్లో అల్లాడుతున్న వారిని ఆదుకున్నవారు భగవంతునితో సమానులవుతారు. దైన్యులను ఉద్ధరిస్తే దైవస్వరూపులవుతారు అని భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు పై పద్యంలో తెలియచేశారు. తిరిగి విశ్వమందు తిప్పలెన్నో పడుచు అనుభవంపు ధనమునందుకొనుడు. తిరిగి విశ్వమందు తిప్పలెన్నో పడుచు అనుభవంపు ధనమునందుకొనెడు. ఘనుల అనుభవములే ఘనమైన విధులౌను. ఘనుల అనుభవములే ఘనమైన విధులౌను. ఘనమైన నిధులౌను. కాళికాంబతనయ కనుము కృష్ణ. లోక సంచారం చేస్తూ ఎన్నో కష్టాలు పడుతూ అనుభవం అనే ధనాన్ని సంపాదించిన ఘనుల అనుభవాలే నిజమైన నిధులని చెప్పుకోవచ్చు. కొంతమంది ఎప్పుడూ ఏదో ప్రాంతానికో పుణ్యక్షేత్రానికో ప్రకృతిలోని వింతలను తెలుసుకోవటానికో తిరుగుతూ ఉంటారు. చేతిలో చిల్లి గవ్వలేకపోయినా అవసరమైన చోట చేతనైన పని చేస్తూ తిన్నా తినకపోయినా తమ సంచారాన్ని మాత్రం ఆపరు. వారి మనసు ఎప్పుడూ కొత్త ప్రదేశాలను చూడటానికే ఉత్సాహపడుతుంది. ప్రయాణంలో సంచారంలో ఎన్ని ఇబ్బందులు కష్టాలు వచ్చినా పెద్దగా పట్టించుకోరు. అలా కష్టం అని అనిపిస్తే ఆ తర్వాత ముందుకు సాగలేరు కదా. ఎవరైనా వారిని ఎందుకలా దేశమంతా తిరుగుతారు, ఇంట్లో ఉంటే ప్రశాంతంగా హాయిగా ఉంటుందిగా అని అడిగితే వారు దేవుడు ఇంత విశాలమైన ప్రకృతిని సృష్టించి మన కన్నులు ఇచ్చింది లోకంలోని వింతల్ని విడ్డూరాల్ని ప్రకృతి అందాల్ని చూడమనే కదా. ఇంట్లో కూర్చుంటే అవన్నీ ఎప్పుడు చూడగలం, ఎలా చూడగలం అని చెబుతారు. నిజమే, ప్రతివారికి అనుభవ జ్ఞానం ముఖ్యం. ఎక్కడో ఉన్న కైలాస మానస సరోవరాన్ని దర్శించాలి అంటే దాని గురించి ముందు తెలుసుకొని చూసి వచ్చిన వాళ్ళు చెప్పగలిగితే వారి దగ్గరికి వెళ్ళి వారించి ఎలా వెళ్ళాలి, ఎన్ని రోజులు పడుతుంది, ఏమేమి కష్టాలు అనుభవించాలి అనే విషయాలను వారు చెప్పినప్పుడు స్వయంగా వారు అనుభవించిన అనుభవాల్ని తమ అనుభవ సారంతో కూడి చెప్పే మాటల్ని మనం వింటే తెలుసుకుంటే అవి పుస్తకాల్లో చదివి పొందిన జ్ఞానానికంటే ఎక్కువగా ఉంటాయి. వాటిలో వివరణ కట్టే కొట్టే తెచ్చే అనే విధంగా ఉండొచ్చు. అంటే పుస్తక జ్ఞానం కంటే అనుభవ జ్ఞానం చాలా వరకు విలువైంది. అనుభవంతో తెలుసుకున్న విషయాలకి చూచాయిగా విన్న విషయాలకి చాలా తేడా ఉంటుంది. అనుభవ జ్ఞానంతో తమంతట తాము ప్రత్యక్షంగా గమనిస్తారు కనుక అది విలువైందిగా ఉంటుంది. అనుభవాన్ని ఒక ఘనమైన నిధిగా పదిలపరుచుకోవచ్చని భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు పై పద్యంలో తెలియచేశారు. దాచుకొన్న పాము ధనముతోడి చెలిమి గట్టి ఆపదలగు ఘనులకైన. దాచుకొన్న పాము ధనము తోడి చెలిమి గట్టి ఆపదలగు ఘనులకైన. ధనము వీడి పుణ్యధనము సాధింపుమా. ధనము వీడి పుణ్యధనము సాధింపుమా. కాళికాంబతనయ
కనుము కృష్ణ. ధనంతో స్నేహం చేయటం అంటే పావుని ఇంట్లో దాచుకున్నట్టే. గొప్ప వాళ్ళకైనా ఆపదలుస్తూనే ఉంటాయి. ధనాన్ని వదిలి పుణ్యధనాన్ని సంపాదించటం మంచిది. పాము ఇంట్లో ఉన్న ఒక్క క్షణం కూడా ఆదమర్చి నిద్రపోలేం. అది కరిచే పామైనా కరవైన పామైనా సరే, అది ఇంట్లో ఉంది అని తెలిస్తే ఏ మూల నుంచి ఏ విధంగా వచ్చి మీద పడుతుందో అనే భయం మూలాన నిద్ర కూడా పోలేం. అది సహజం. అలాగే డబ్బు బాగా ఉన్నవారి ఇళ్ల మీదే అందరి దృష్టి ఉంటుంది. కొందరు వారి డబ్బు వైభవం గురించి చెప్పుకుంటారు. మరికొందరు ఆ ఇంటి నుంచి డబ్బు ఎలా కాజేయాలా అని చూస్తారు. మొత్తంగా ధనవంతుడైన యజమానికి ప్రతి క్షణం తాను సంపాదించిన డబ్బు గురించి, దాన్ని ఎక్కడ దాయాలా, ఏమి చేయాలా, ఎలా చేయాలా అనే ఆలోచనతో మనశ్శాంతి కరువవుతుంది. బయట దొంగలు వీళ్ళందరికంటే కూడా ఇవాళ రోజున ఆధునిక సమాజంలో ఇన్కమ్ ట్యాక్స్ అనే ఒక ప్రభుత్వ శాఖ ఉంది కదా, అది ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ దృష్టిలో పడతామేమో, ట్యాక్స్ ఎక్కువ వేస్తాడేమో, ఇంటి మీద రైడింగ్ జరుగుతుందేమో, ఆ వస్తువులకి డాక్యుమెంట్స్ ఎక్కడున్నాయంటాడేమో, ఈ సంపాదన ఎలా చేశామంటారేమో, ఇలా రకరకాల విషయాల వల్ల మనశ్శాంతి కరువవుతుంది. రాత్రిపూట అయితే ఇంట్లో ఉన్న సొమ్ము భద్రంగా ఉంటుందో ఉండదో అనే భయంతో నిద్ర రాదు. ధనం మీద ఆశ ఆత్మహత్యా సదృశ్యం లాంటిది. డబ్బును కాజేయటానికి వచ్చిన వాళ్ళు ఒక్కోసారి ఎంతైనా తెగిస్తారు. యజమాని ప్రాణాలు తీసైనా తమ పని కానిచ్చుకుంటారు. సాధారణ సందర్భాల్లో మానవుడికి డబ్బు అవసరం ఎంతైనా ఉంటుంది. మితిమీరిన కొవ్వు శరీరానికి ఆరోగ్యానికి ఎంత హాని చేస్తుందో, అవసరానికి మించిన ఎక్కువ ధన సంపాదన కూడా అంతే. ధనాన్ని అతిగా ప్రేమించడం ప్రమాదకరం. దేని మీద వ్యామోహం పెంచుకున్నా అది దూరమైనప్పుడు మనిషి తట్టుకోలేడు. శీఘ్ర ధన సంపాదన కోసం అడ్డదారుల్ని ఆశ్రయిస్తాం వల్ల ఆపదలు కలుగుతాయి. 10 రూపాయలు ఖర్చు పెట్టి పడవనెక్కి ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు వెళ్ళవచ్చు. కానీ ఆ 10 రూపాయలు కూడా దాచుకుందాము అనుకుని ఈదుకుంటూ, నీళ్లు ఎక్కువ లేవు, లోతు ఎక్కువ లేదు అనుకుని ఈదుకుంటూ నదిని దాటి వెళదాం అనుకోవడం ప్రమాదకరం. భౌతికమైన ధనం మీద ప్రేమను వదిలి ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకుని అవసరమైనంత మేరకు మాత్రమే భౌతిక సంపదని ఉంచుకొని పుణ్యధనాన్ని సంపాదించటానికి మనస్సును సమాయత్తపరచాలి. పుణ్యధనం శాశ్వతమైంది. ఆ పుణ్యధనం ఎంత ఉంటే అంత మేలు జరుగుతుందని తెలుసుకోవాలి అని గురుదేవులు పూజ్య శ్రీ 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 వెంకట కాళీకృష్ణుల వారు ఈ పద్యంలో తెలియచేశారు.